జై శ్రీకృష్ణ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం 2025వ సంవత్సరంలో సంక్రాంతి నోములు నోచుకోవాల్సిన సమయం ఏంటో తెలుసుకుందాం. అలాగే సంక్రాంతి నోములు ఓన్లీ ఉదయమే నోచుకోవాలా లేక సాయంత్రం కూడా నోచుకోవచ్చా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు అండి. మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి అయితే మనకి సంక్రాంతి పండగ జనవరి 14వ తేదీన మంగళవారం రోజున వచ్చిందండి. ఈరోజు చాలా శుభప్రదమైనది. ఈసారి సంక్రాంతి మంగళవారం రోజున వచ్చింది కనుక మనం ఏ టైంలో ఈ నోములు నోచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు అంటే మంగళవారం రోజు సంక్రాంతి రోజున మధ్యాహ్నం 2:35 నుండి సాయంత్రం 6:30 వరకు మనం సంక్రాంతి నోములు నోచుకోవాల్సి ఉంటుందండి. సాయంత్రం 6:30 తర్వాత మనకి వర్జం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకని ఇంకా ఆ తర్వాత నోములు నోచుకునే ఛాన్స్ లేదండి. ఈసారి సంక్రాంతి మంగళవారం వచ్చింది కనుక మనకు ఈ మంగళవారం రోజున మంగళ గౌరి నోములు నోచుకోవడం చాలా శుభప్రదం అండి. లేదంటే మీకు ఎలాంటి నోము ఆనవాయితీ ఉంటుందో ఆ నోములే నోచుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఎవ్రీ ఇయర్ ఏ నోము అయితే నోచుకుంటామో ఆ నోములే నోచుకోవాల్సి ఉంటుందండి. మంగళవారం వచ్చినందున మంగళ గౌరీ వ్రతం చేస్తే చాలా శుభప్రదమైనది కనుక మీకు ఆనవాయితీ ఉంటే ఈసారి అంటే ఈ 2025వ సంవత్సరంలో తప్పకుండా మంగళ గౌరీ నోము అనేది నోచుకోండి. మంగళ గౌరీ నోము ఎలా నోచుకోవాలి, దాంట్లో ఏమేం ఐటమ్స్ ఇవ్వాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొకసారి అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు.